2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే సిరి. మనము స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుంటే బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, సేల్స్ ఎలా పెంచుకోవాలి, ప్రాఫిట్లో ఎలా ఉండాలి అని మాట్లాడుకున్నప్పుడు మీరు ఒక పాయింట్ మెన్షన్ చేశారు. క్యాష్ ఫ్లో అనేది బిజినెస్లో చాలా ఇంపార్టెంట్ అని. అండ్ చాలా బిజినెస్లో కూడా నేను ఈ వర్డ్ అయితే విన్నాను. క్యాష్ కనుక సరిగ్గా మనం మెయింటైన్ చేయకపోతే నిజంగానే బిజినెస్ అనేది క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఇప్పుడు కొన్ని బిజినెస్ ఫండింగ్స్ ఎలా నడుస్తున్నాయి అని అంటే ప్రాఫిటబిలిటీ అనేది చర్నింగ్ అవుట్ అంటాం. నంబర్ ఆఫ్ టైమ్స్ దట్ యూ రొటేట్ మీ అసెట్స్ని కానివ్వండి, మీ క్యాపిటల్ని కానీ ఎన్నిసార్లు రొటేట్ చేస్తే దానిలో అన్నిసార్లు అంత మార్జిన్ వస్తుంది. అంటే ఇన్ ద సెన్స్ నీకు 10% ఒక ₹1,00,00,000 పెట్టుబడి పెడితే ₹1,00,00,000 బిజినెస్ చేస్తే నీకు ఒక 10% మార్జిన్ వస్తుంది అనుకుంటే, అదే ₹1,00,00,000 జనరేట్ చేయడానికి 10 రోజులు పడితే నీకు 10% వస్తుంది. నెల రోజులు పట్టినా అదే 10% వస్తుంది. అదే నెల రోజులు 3 సార్లు సైకిల్ చేస్తే నీకు 30% వస్తుంది కదా. స్పెసిఫిక్గా ఒక చిన్న ఇండస్ట్రీకి వద్దాం. ఏమంటాం మామూలుగా? ఫస్ట్ మిషనరీ ఉండాలి, మ్యాన్ పవర్ ఉండాలి, నెక్స్ట్ మెటీరియల్ ఉండాలి. వీటన్నిటిని ఏర్పరచడానికి మనీ కావాలి. మిషనరీ, మెటీరియల్, మ్యాన్ పవర్, మనీ. అండ్ ద ఫిఫ్త్ వన్ ఈజ్ బిగ్గెస్ట్ ప్లానింగ్ అండ్ రిలేటెడ్లో మేనేజ్మెంట్ కావాలి. సో మీ ఏ బిజినెస్ అయినా సక్సెస్ అవ్వటానికి ఒక సర్వీసెస్ సెగ్మెంట్లో అనేది కొంచెం మిషనరీ మీద తక్కువ అవసరం. బట్ స్టిల్ నేను ఆడిట్ చేస్తా, ట్యాక్స్ ప్రాక్టీస్లో ఉన్నా, నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్ ఉన్నాయి, ఏసీ ఉంది, ల్యాప్టాప్స్ ఉన్నాయి. మహా అయితే ఒక మిషన్ లేదు, రైట్? బట్ దీస్ ఆర్ మై మిషనరీ. సో 5 M's ఉంటాయి బిజినెస్ అంటే. ఈ 5 M's మీరు ఇంటికెళ్ళి జస్ట్ ఈయన ఏం చెప్పాడు, ఈ 5 M's చేసి చూడండి. ఎక్కడ లేవో చెప్పండి నాతో. 5 M లేకుండా మీరు బిజినెస్ చేయగలుగుతారు అని అంటే కాకపోతే తగ్గుతుంది ఒక్కోసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య నేను ఒక ఇది చూస్తుంటే వాళ్ళకి రా మెటీరియల్ లేదు. ఆ రా మెటీరియల్ అంటే మెటీరియల్ లేదు. ఏంటి అని అంటే వాళ్ళ మెటీరియల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎయిర్ అంతే. సో దానికి ఇంకా నేను చెప్పంటే ఓకే, నీ క్వాలిటీ ఎయిర్ వర్సెస్ పొల్యూటెడ్ ఎయిర్ అంతే. సో నీకు మళ్ళీ అక్కడ అది కూడా ఒక మెటీరియల్ అవుతుంది. అప్పుడు అవును, ఆ ఎయిర్ కావాలి. అదే పొల్యూటెడ్ ఎయిర్ ఇచ్చాను అనుకో, అవుట్పుట్ పడిపోద్ది కదా. సో నీకు ఈ 5 M'sలోనే బిజినెస్ సర్క్యులేట్ మొత్తం అయ్యేటప్పుడు ఈ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్, ఓకే, బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ మనీ మేనేజ్మెంట్, దట్ ఈజ్ నువ్వు అన్నట్టు క్యాష్ ఫ్లో. క్యాష్ ఫ్లో లేకపోతే బిజినెస్ ఫ్లాప్ అవుతుందా? ఎస్, ఫ్లాప్ అవుతుంది. బికాస్ రొటేషన్ ఏది. ఇప్పుడు నీ మిషన్ ఉంది, ఒక 10 కోట్లు ఖర్చు పెట్టి పెట్టావు, ప్రొడక్షన్ రావాలి అని అంటే పవర్ బిల్ కట్టాలి కదా, రైట్? ఆ మిషన్ పెట్టినందుకు రెంటల్ కట్టాలి కదా. ఇవన్నీ రొటీన్ అండ్ రికరింగ్. ఈ రికరింగ్ వాటన్నిటికీ నువ్వు మంత్లీ బేస్ అమ్మాలి. సో నువ్వు మంత్లీ బేసిస్ మీద ఒక 10% 20% ప్రాఫిట్ మార్జిన్ చేయాలి. ఈ ఓవర్ హెడ్స్ అన్ని కట్టాలి, మిగిలింది నువ్వు చూసుకోవాలి. అంటే ₹100 బిజినెస్ చేస్తున్నావు అని అంటే ఈ ₹80 దీనికే పోతుంది. అంటే మెటీరియల్ కొనుక్కు రావడానికి, నెక్స్ట్ స్టాఫ్కి శాలరీ ఇవ్వడానికి, నెక్స్ట్ ఇంట్రెస్ట్ పే చేయటము, కొంచెం డిప్రిషియేషన్ అని అట్లా అన్నీ కౌంట్ చేసుకుంటే ఆ 80లో అవి పోతాయి. అలా మిగిలిన 20 నువ్వు ఎన్నిసార్లు రొటేట్ చేసావు అనేదే నీ ప్రాఫిట్. నువ్వు ఎన్ని ఎక్కువసార్లు రొటేట్ చేయగలిగితే అంత ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. నేను అన్నట్టు నువ్వు నెల రోజులు చేసినా ఒకటే సైకిల్, 10 రోజులు చేసినా ఒకటే సైకిల్ అని అంటే నెలలో 3 సైకిల్ చేస్తే ₹30 ప్రాఫిట్ వస్తుంది. లేదనంటే ఇప్పుడు ₹10 ప్రాఫిట్ వస్తుంది. కాబట్టి క్యాష్లో ఇంపార్టెన్స్ లేనిది ఎక్కడ? ద నంబర్ ఆఫ్ టైం, రైట్? సో ఇక్కడ మీరు ఇంకొకటి అన్నారు, అది ఎలా అంటే మిస్టేక్స్ రిలేటెడ్. అంటే మనం చేయకూడనివి క్యాష్ ఫ్లోలో కానీ, లేదు క్యాష్ ఫ్లో ఇది డెడ్ అని అనుకుంటే బిజినెస్ దానిలో ఏం చేయాలి అని. అంటే దీన్ని ఎలా మెయింటైన్ చేయాలి ఓవరాల్గా పర్ మంత్ క్యాష్ ఫ్లో అనేది ఎలా ఉండాలి? ఎగ్జాక్ట్లీ. సో ఫస్ట్ డిఫైన్ చేసుకోవాలి నీ స్టాక్స్ ఎన్ని రోజులు పడతాయి. నీ ఇక్కడ వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ అని డిఫైన్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చైనా నుంచి ఇంపోర్ట్ చేస్తున్నావు అనుకుంటే చైనా నుంచి ఇండియాలో ఉన్న ఫ్యాక్టరీకి వచ్చి, ఇండియాలో ఉన్న ఫ్యాక్టరీ వచ్చేసి ప్రాసెస్ చేసి, ప్రాసెస్ ఉన్న వస్తువు సేల్ అయ్యి, ఓకే, సేల్ అయ్యి మార్కెట్లోకి ఉన్న కస్టమర్ నీకు మళ్ళీ తను ఇచ్చిన 30 రోజుల్లోనూ 60 రోజుల్లోనూ తన క్రెడిట్ టర్మ్స్ ప్రకారం పే చేసే వరకు అని అంటే ఒక వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ మేబీ మినిమం 4 months to 6 months. మీరు చైనా ఫ్యాక్టరీలో ఆర్డర్ చేసిన దగ్గర నుంచి మీ కస్టమర్ డబ్బులు ఇచ్చాడు అని చూస్తే మీకు 6 నెలల పాటుకి ఒక గూడ్స్ అండ్ ఒక సర్వీస్ ఏదైతే సెల్ అవడానికి కావాల్సిన టైం ఫ్రేమ్ అంత పడుతున్నట్టు అర్థం. మినిమం 6 months సార్? అదే దట్ డిపెండ్స్.
ఒక్కొక్కటి గ్రానైట్కి ఒకలా ఉంటుంది, కెమికల్స్కి ఒకలా ఉంటుంది, సిమెంట్కి ఒకలా ఉంటుంది, ఇంకొక మినరల్స్కి ఒకలా ఉంటుంది, మెటల్స్కి ఒకలా ఉంటుంది. బట్ జనరల్గా ఏంటంటే ఒక ప్రొడక్షన్ సైకిల్లో ఉన్నప్పుడు 90 డేస్ నుంచి 150 డేస్ అనేది అంటే డాట్ టు డాట్ ప్రోడక్ట్ మన సప్లయర్ మీద ఆర్డర్ ప్లేస్ చేసిన దగ్గర నుంచి ఈ సైకిల్ అంతా దాటి మళ్ళీ మన కస్టమర్ మనకు డబ్బులు ఇచ్చే వరకు ఇక్కడ చూస్తే ప్రతి సైకిల్లోనూ ఒక రిస్క్ ఉంటుంది, ప్రతి స్టెప్లోనూ. సప్లయర్ సరిగ్గా టైంకి స్పెండ్ చేయాలి, 2 నువ్వు సరైన టైంకి ప్రొడక్షన్ చేయాలి, ప్రొడక్షన్ అయ్యింది కరెక్ట్గా ఇన్ టైంలో కస్టమర్కి సప్లై కాగలగాలి. లేదు కొంతమంది కస్టమర్స్ వర్క్ ఆర్డర్ అయిపోయి నీ గోడౌన్లో స్టాక్ ఉండిపోవచ్చు కదా, అవును. ఏదన్నా చిన్న చిన్న ఇబ్బందులు లేదు. ఇప్పుడు ఇదే చూసుకుంటే రెయినీ సీజను, సో గూడ్స్ మూమెంట్ చాలా స్లో ఉంటుంది. సో నీ గోడౌన్లో ఉంటాయి కదా, మళ్ళీ ఆ తర్వాత అమ్మాలి, అమ్మిన తర్వాత డబ్బులు ఇవ్వాలి వాళ్ళు. సో అది 60 రోజులు ఇస్తారా, 30 రోజుల్లో చెప్పింది 90 రోజులు ఇచ్చిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి. సో ఈ సైకిల్ అంతా నువ్వు ప్లాన్ చేసి చూడాలి యాజ్ ఏ బిజినెస్ మేనేజరు. ఏదో ఒక ఐడియా ఉంది తీసుకొచ్చామా, డబ్బులు ఉంది అక్కడ పెట్టేశామా అనేది కాదు. సో మనీ మేనేజ్మెంటు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వు అన్న కాంటెక్స్ట్ వచ్చేసి క్యాష్లో వచ్చేసి ఈ మనీ మేనేజ్మెంట్ అనుకుంటున్నావు. కాబట్టి ఇది ఎట్లా చూడాలి అంటే ప్రతిరోజు వచ్చి బడ్జెటింగ్ అండ్ ఫోర్కాస్టింగ్ చేసుకోవాలి. ఓకే. మీ అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళి మీకు ఫస్ట్ ఇస్తే తను హిస్టారికల్ డేటా ఇస్తాడు, మీ బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇస్తాడు. బట్ జనరల్గా ఫోర్కాస్టింగ్, బడ్జెటింగ్ ఈజ్ ది థింగ్ రిక్వైర్డ్ ఫర్ ద బిజినెస్ పర్స్పెక్టివ్. బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నువ్వు ఎక్కడున్నావు అనే దానికి ఒక విధంగా ఐడియా ఇస్తుంది. కానీ అంటే నువ్వు ప్రైస్ పెంచాలన్నా తగ్గించాలన్నా, ఏం చేసుకోవాలి, ఎందుకు ఎక్కడ పోతుంది, హిస్టరీ అర్థమవుతుంది. కానీ నెక్స్ట్ మంత్ కలెక్షన్స్ ఎంత, ఆ నెక్స్ట్ మంత్ కలెక్షన్స్ ఎంత, ఆ నెక్స్ట్ మంత్ కలెక్షన్స్ ఎంత, నెక్స్ట్ 6 months ఫోర్కాస్టింగ్, ఉన్న సేల్స్ ఆర్డర్సు, పక్కాగా డెలివరీ అయ్యే ఆర్డర్సు, దాని కస్టమర్ వాల్యూ, దాని రిసీటు చెక్ చేస్తే ఈరోజు నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే మేబీ 4 నెలల తర్వాతే ఆ సేల్ వస్తుంది డబ్బులు. మ్యాక్సిమం ఇప్పుడు పనికిచ్చేది ఏంటంటే మీ సేల్స్ టీం వాళ్ళు ఈ నెల బాగా పనిచేశారు, సేల్స్ వచ్చినాయి అని అనుకుంటారు, దట్ ఈజ్ ఫైన్. బట్ డబ్బులు వచ్చేది 2-3 నెలల తర్వాత అయి ఉంటుంది. సో ఇది అర్థం చేసుకోవడమే మేజర్ మేనేజ్మెంట్ స్కిల్. అంటే ఫైనాన్స్ సైడ్ మేనేజ్మెంట్ స్కిల్ ఏదంటే బడ్జెటింగ్, ఫోర్కాస్టింగ్. యాక్చువల్గా ఎక్కడున్నాం, మన టార్గెట్స్ ఏంటి, రీచ్ అవ్వాలి. నెక్స్ట్ 2 monthsలో వర్క్ ఆర్డర్స్ బాగా వస్తాయి, మరి ఏం చేయాలి, నువ్వు డబ్బులు తీసుకొచ్చి పెట్టాలి, బికాజ్ యూ హ్యావ్ టు బై. లేదు చేయలేము, సో అప్రోచ్ ద బ్యాంకర్. నెక్స్ట్ 2 to 3 monthsలో మాకు వర్క్ ఆర్డర్స్ ఎక్కువ వచ్చేటట్టు ఉన్నాయి, వర్కింగ్ క్యాపిటల్ మీద ప్రెషర్ పెరుగుతోంది, నాకు ఆల్రెడీ ఇంత అమౌంట్ ఉంది, సో మీరేం చేస్తారు. అప్పుడు బ్యాంకర్ అడగొచ్చు, మీరు ఎక్స్పోర్ట్స్లో ఉన్నారు కదా, ప్యాకింగ్ క్రెడిట్స్ తీసుకోండి, లేదు మీరు అడ్వాన్స్ లైసెన్స్ స్కీమ్ ఏదో ఉన్నట్టుంది, మీ కస్టమ్ డ్యూటీ కట్టకుండానే మెటీరియల్ వస్తుంది. అండ్ అలాగే సార్ మినిమంగా మనం క్యాష్ అన్నది ఎంత రిజర్వ్గా ఉంచుకోవాలి? ఒక వర్కింగ్ క్యాపిటల్ జనరల్గా అసలు ఇది బిజినెస్లకనే కాదు, కొంచెం టఫ్ కూడాను అలా పెట్టుకోవడము. 6 months ఈజ్ ద థింగ్. ఒక 6 monthsకి కావాల్సిన వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ మన చేతిలో ఉండాలి. ఓకే. జనరల్గా మీరు ఇది ఇండివిజువల్స్ కూడా వర్తిస్తుంది. మీరు కనుక జనరల్గా చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ లాసెస్ ఇట్లాంటి రిస్క్లు ఉంటాయి అనుకున్నప్పుడు 6 months కావాల్సిన శాలరీ వచ్చేసి మీరు పెట్టుకోండి. జాబ్ పోయినా కూడా ఒక 6 months పాటు మనం క్యారీ ఫార్వర్డ్ అయ్యేలాగా. 6 months వర్కింగ్ క్యాపిటల్ అనేది కష్టమే, కాకపోతే మినిమం 3 to 4 months. అలా వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ బాగాలేకపోతే ఇది స్పైరల్ లాగా ఒకదాని మీద ఒకటి పడిపోయి మనం అది బిజినెస్ షట్ డౌన్కి చాలా దగ్గరలో ఉంటుంది. కరెక్ట్ పాయింట్ చెప్పారు సార్, నేను కూడా అదే తీసుకోవాలనుకున్నాను. ఈ క్యాష్ ఫ్లో కనుక మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక 3 tips చెప్పండి సార్. ఇప్పుడు మీరే అన్నారు ఎక్కడ కంప్లీట్గా క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అని, అలా కాకుండా ఉండడానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? అగైన్ ఇప్పుడు సెక్టార్ని సెగ్మెంట్ని పట్టే ప్లానింగ్ ఉంటుంది. కాకపోతే నువ్వు అన్నట్టు హై లెవెల్లో చెప్పాలి అని అంటే జస్ట్ బీ విజిలెంట్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ డే టు డే ఫైనాన్సెస్ అండ్ ఇట్స్ మేనేజ్మెంట్. ఓకే. ఫస్ట్ బడ్జెటింగ్ అండ్ ఫోర్కాస్టింగ్ గీసి పెట్టుకొని బడ్జెట్ వర్సెస్ యాక్చువల్స్ ఎంత డీవియేషన్లో ఉన్నామో చూస్తే మీ స్ట్రెస్ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను బడ్జెట్లో 1 కోటి వస్తాయి అనుకున్నా బట్ 80 లక్షలే వస్తున్నాయి అని కనుకంటే పర్వాలేదు, నేను 20 లక్షలు ఇంకొకరితో మాట్లాడి ఒకటి రైజ్ చేయొచ్చు, లేదు వాళ్ళ పేమెంట్లు మీరు డెఫర్ చేయొచ్చు. సో యూ నీడ్ టు నో. సో అది స్కేల్ని బట్టి ఒక అకౌంటెంట్ బేసిక్ అకౌంటెంట్లో చూసుకుంటేనేమో మీకు అంత ఇది రాదు. కొంచెం ఒక కోర్స్ మీ బిజినెస్కున్న వాల్యూమ్ని బట్టి ఒక సెమీ క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్ వాళ్ళకి
చూస్తే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా ఆ డిఫరెన్స్ అర్థమవుతుంది. సో ఫోర్కాస్టింగు, బడ్జెటింగు, క్యాష్ ఫ్లో, వర్కింగ్ క్యాపిటల్ వీటిల్లో మీ బిజినెస్ హెల్త్ డిపెండ్ అయి ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పొచ్చు. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.